హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్లో ఎవరికైతే మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ కంటే ఎక్కువ స్కోర్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క స్కోరు ర్యాంక్ని బేస్ చేసుకొని ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనే దానికి 2023 కౌన్సిలింగ్ డేటాని మనం రిఫరెన్స్గా పెట్టుకొని కంపేర్ చేసుకొని చూసుకుంటూ ఉంటాము. అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ అండ్ బీసీబీ ఈ కేటగిరీస్కి ఏయూ అండ్ ఎస్వియు రీజన్లో కన్వీనర్ కోటా ద్వారా ఎంబీబీఎస్ సీటు జాయిన్ అవ్వాలి అంటే కట్ ఆఫ్ స్కోరు ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంది అనేది ఆల్రెడీ మీకు క్లియర్గా ఇచ్చాను. అయితే బీసీసీ, బీసీఈ, బీసీడీ అండ్ బీసీఈ కేటగిరీకి ఈరోజు ఈ వీడియోలో డేటా ఇస్తూ ఉన్నాను. అయితే మనకి ఆల్రెడీ నీట్ స్కోర్ కార్డు రిలీజ్ అయిపోయింది. అందరికీ స్కోరు ర్యాంక్ కూడా తెలిసిపోయింది. 2023 స్కోర్ని ర్యాంక్ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం వచ్చినటువంటి స్కోరు అలాగే ర్యాంక్ని కంపేర్ చేసినట్లయితే అందరికీ తెలిసిన విషయమే, ఆల్మోస్ట్ ఆల్ ఇండియా ర్యాంకు లాస్ట్ ఇయర్ కంటే కూడా డబుల్కి వెళ్ళిపోయింది. అంటే లాస్ట్ ఇయర్ ఒకవేళ 50,000 వస్తే 500 మార్కులకి, ఈ సంవత్సరం అదే 500 మార్కులకి సుమారుగా 1,00,000 దాటింది. కాబట్టి డెఫినెట్గా ఈ సంవత్సరం కట్ ఆఫ్ పెరగొచ్చు అనేది అందరికీ కూడా ఒక ఎస్టిమేషన్ వచ్చేసింది. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోలో నీట్ రిజల్ట్ అనౌన్స్ అయ్యింది కాబట్టి ఈ కేటగిరీ వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు అనే దానికి ఇది కేవలము నా ఊహ మాత్రమేనండి. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అని కాదు. లేదా మీరు తప్పిచ్చారు మేడం, రేపు మరలా మమ్మల్ని అనవసరంగా ఆశ పెట్టారు, మేము సీట్ వస్తుంది అనుకున్నాము, ఇలాంటి విషయాలు దయచేసి ఎవరు అనుకోవద్దండి. ఇది కేవలము సుమారుగా ఒక అవగాహనకు మాత్రమే ఇస్తున్నాను. ఎందుకంటే దీని ముందు వీడియోలో మీకు నేను మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోరు అంటే మనకి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకొని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే 2023 మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్కి అలాగే 2024 మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్కి సుమారుగా 25 మార్కుల నుండి 27 మార్కుల వేరియేషన్ మనకు అక్కడే కనిపిస్తుంది. కాబట్టి మనకి డెఫినెట్గా ఇప్పుడు వచ్చినటువంటి ర్యాంక్స్ని బేస్ చేసుకునైనా లేక ఆ డిఫరెన్స్ని మనం బేస్ చేసుకునైనా డెఫినెట్గా ఈ సంవత్సరం కట్ ఆఫ్ అయితే కొంత పెరగబోతుంది అనేది ఒక అవగాహన మనందరికీ వచ్చేసింది. కాబట్టి దానితో పాటుగా ఏపీలో ఒకవేళ న్యూ మెడికల్ కాలేజెస్ కానీ వస్తే వాటిని కూడా మనం కలుపుకొని ఈ పెరిగినటువంటి ర్యాంక్ సిస్టమ్ని బేస్ చేసుకొని సుమారుగా ఎంత ఉండొచ్చు ఈ సంవత్సరం కట్ ఆఫ్ అనే దాన్ని నేను ఈ రోజు మీకు ఇస్తూ ఉన్నాను. కేవలము జస్ట్ మీరు ఒక రిఫరెన్స్గా మాత్రమే చూసుకోండి. ఎవరు కూడా దీన్ని ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అని ఎవరు ఫాలో అవ్వద్దు. 2023 కట్ ఆఫ్ కూడా ఇస్తాను ఇదే వీడియోలో. మీరు దయచేసి 2023 కట్ ఆఫ్తో పాటుగా 2024 కట్ ఆఫ్ను కూడా చూసుకొని ఖచ్చితంగా 2023 కట్ ఆఫ్కి దగ్గరగా కానీ మీరు ఉంటే ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఎవరు కూడా మాకు రాదు అని పార్టిసిపేట్ చేయకుండా ఎవరు కూడా మానేయొద్దు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ కట్ ఆఫ్ స్కోర్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనం చూసినట్లయితే బీసీసీకి సంబంధించి నేను ఇక్కడ 2 రీజన్స్ కూడా కలిపేశానండి. అంటే ఏయూ రీజను అలాగే ఎస్వి రీజన్ 2 కలిపే ఇచ్చాను. కాబట్టి మీరు చూడొచ్చు. నేను ఇంతకుముందు వీడియోస్లో ఆల్మోస్ట్ వేరే కేటగిరీకి నేను కట్ ఆఫ్ ఇచ్చినప్పటికీ కూడా అందరూ కూడా ఆ వీడియోస్నే శ్రద్ధగా విన్నారు. ఎందుకంటే ఈ ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి అనేది మాకు అర్థమైంది అని చాలా మంది చెప్పడం నేను విన్నాను. కాబట్టి నేను మరలా ప్రయారిటీ గురించి జస్ట్ బ్రీఫింగ్ ఇస్తాను. అట్ ది సేమ్ టైం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది అలాగే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలా ఉండవచ్చు అనే దానికి మాత్రమే మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను బ్రీఫింగ్గా. ఓకే, బ్రీఫ్గా ఇస్తాను. క్లియర్? ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ చూద్దాము. ఆంధ్ర మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ, ఈ రెండింటికి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీనే ఉంటుంది. ఏదైనా ఎవరికి ఏది దగ్గరగా ఉంటే అది పెట్టుకోండి. అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ రంగరాయ మెడికల్ కాలేజీ, గుంటూరు ఈక్వల్ ప్రయారిటీతోనే ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిలో కూడా ఒకవేళ ఎవరికైనా ఈ రెండింటిలో సీట్ వచ్చే అవకాశం ఉంటే దేనికి ఎవరి దగ్గరగా ఉంటే వాళ్ళది పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడలో ఉంది. ఇది 4th పొజిషన్. నెక్స్ట్ శ్రీకాకుళం అండ్ ఒంగోలు, ఈ రెండు కూడా ఈక్వల్ ప్రయారిటీతోనే ఉన్నాయి. కాబట్టి ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ న్యూ గవర్నమెంట్ కాలేజెస్ 2023లో స్టార్ట్ అయినాయి.
ఈ 4 కాలేజెస్ కూడా విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం ఈ కాలేజెస్ అంటే ఇవి ఏయూ రీజన్ లో ఉన్నటువంటి 4 కాలేజెస్ అన్నిటికీ సేమ్ ప్రయారిటీ ఉంటుంది. ఎవరికి ఏది దగ్గరగా ఉంటే అది చూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎస్వియు రీజన్ కాలేజెస్ చూస్తే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ తిరుపతి ఉంది, అలాగే కర్నూలు ఉంది. ఈ రెండింటిలో ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. ఇంకా బెస్ట్ చెప్పాలి అంటే కర్నూలుకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, ఒకవేళ మీకు దూరం అనుకుంటే అప్పుడు ఎస్వియుకి ఇవ్వండి. నెక్స్ట్ కడప, అనంతపూరు ఆల్మోస్ట్ ఈ రెండు కూడా సేమ్ అండి. నెక్స్ట్ ఏసీఎస్ఆర్ కూడా ఈ 2తో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే న్యూ గవర్నమెంట్ కాలేజీ నంద్యాల. నెక్స్ట్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ తిరుపతి. ఇది ఉమెన్స్ కాలేజ్ మాత్రమే, ఓన్లీ గర్ల్స్ జాయిన్ అవుతారు. అలాగే ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ స్కోరు లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా నీట్ స్కోర్ అంటే నీట్ మార్క్స్, రైట్ సైడ్ ఉండేవన్నీ కూడా ర్యాంక్స్, ఆల్ ఇండియా ర్యాంక్స్. ఇవి 2023 కౌన్సిలింగ్ డేటాను బేస్ చేసుకొని ఇస్తూ ఉన్నాను, గుర్తుంచుకోండి. అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 2023లో 591 మార్కు వరకు సీట్ వచ్చింది. అయితే ఈ సంవత్సరం ఎంతవరకు సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ర్యాంకు 591 వస్తే 34,134 ర్యాంక్ ఉంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ సంవత్సరం 591 వస్తే ఎంత ర్యాంక్ వచ్చింది. దాన్ని బట్టి మీకు ఎంత వేరియేషన్ ఉండొచ్చు కట్ ఆఫ్. అంటే దాన్ని బట్టి నేను జస్ట్ ఒక ఎస్టిమేషన్ మాత్రమే ఇచ్చాను. ఇక్కడ 591 ఉంది కాబట్టి న్యూ కాలేజెస్ కూడా వచ్చిన తర్వాత మాత్రమే అప్పుడు ఈ కట్ ఆఫ్ 620కి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేను. అర్థమైంది కదా, ఆ కాలేజెస్తో కలిపి. ఒకవేళ కానీ న్యూ కాలేజెస్ వచ్చినా కూడా మరలా వాటిల్లో కూడా మనకి పేమెంట్ సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్, ఎన్ఆర్ఐ సీట్స్ ఇస్తే పెద్దగా వేరియేషన్ ఏమీ ఉండదు. కాబట్టి 591, ఇక్కడ 620 అంటే సుమారుగా 20 నుండి 25 మార్కులు లేదా 30 మార్కులు మాక్సిమం పెరిగిద్దండి. ఎందుకంటే ఇక్కడ 620 ఎందుకు ఇచ్చానంటే సుమారుగా 30 మార్కులు పెంచాను. ఎందుకంటే చాలా మంది మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎయిమ్స్ వస్తుందా అని అడుగుతూ ఉన్నారు. ఎయిమ్స్ రాని పక్షంలో వాళ్ళందరూ కూడా స్టేట్ లో మాత్రమే సీట్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి టాప్ కాలేజెస్ లో హెవీ కాంపిటీషన్ రాబోతుంది. అందుకనే నేను ఇక్కడ 620 పెట్టాను, కానీ నేనైతే 630 కూడా అనుకుంటున్నాను. అంత కాంపిటీషన్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళరు, అంటే వస్తే ఎయిమ్స్ లేకపోతే ఇక్కడే, ఇంకా వేరే స్టేట్కి వెళ్ళరు. ఓకే, నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా 615 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు చూస్తే అర్థమైపోతుందండి. సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి మార్కులకి కొంచెం నేను ఒక 20 లేక 30 అలా యాడ్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్వియులో కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఎందుకంటే 540 ఉన్నా సరే 580 వేసాను. రీజన్ ఏంటంటే కర్నూలు మెడికల్ కాలేజ్లో ఒకవేళ లాస్ట్ రౌండ్లో ఎవరైనా 540 మార్కులతో జాయిన్ అయ్యి ఉండొచ్చు. బట్ కర్నూలు మెడికల్ కాలేజ్లో ఆల్మోస్ట్ 600 రేంజ్ వాళ్ళే జాయిన్ అవుతారు, ఎక్కువ మంది టాపర్సే జాయిన్ అవుతారు. కాబట్టి 580 కాదండి, ఇది సుమారుగా 600 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ నేను రేంజ్ ఇచ్చుంటే బాగుండేది, కానీ బట్ జస్ట్ ఒక ఎస్టిమేషన్కే కాబట్టి ఇట్ ఇస్ సింగిల్ నెంబర్స్ మాత్రమే ఇచ్చాను. ఓకే, అలాగే మిగతావి కూడా చూసుకోండి, సుమారుగా ఎంత స్కోర్ వస్తే ఎక్కడ ఏ కాలేజ్లో వచ్చే అవకాశాలు ఉండొచ్చు అనేది మాత్రమే ఎస్టిమేషన్. రైట్, నెక్స్ట్ అలాగే ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే పీసీసీ క్యాండిడేట్స్ కి ప్రైవేట్ కాలేజెస్ లో ఫస్ట్ ప్రయారిటీ ఎన్ఆర్ఐకి ఇవ్వండి. అలాగే ఆశ్రమం కాలేజీ, జిఎస్ఎల్ కాలేజీ ఆల్మోస్ట్ ఈ రెండు సేమ్ ప్రయారిటీ ఉంటాయి. కాకపోతే ఆశ్రమంలో కొంచెం ఫీజెస్ ఎక్కువని కంప్లైంట్ ఉంది. కాబట్టి కట్టగలిగే స్తోమత లేని వాళ్ళు దయచేసి అది ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అలాగే పినంనేని సిద్ధార్థ తీసుకుంటే ఇది 4th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ కోనసీమ, జెమ్స్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రయారిటీ ఉన్నాయి. నెక్స్ట్ కాటూరి, ఎన్ఆర్ఐ, మహారాజా, గాయత్రి ఈ 4 కూడా సేమ్ ప్రయారిటీ. వీటిల్లో కూడా కాటూరి అంటే గుంటూరుకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఇది తీసుకోండి, విశాఖపట్నానికి, విజయనగరం దగ్గరగా ఉన్న వాళ్ళు ఈ 3 కాలేజెస్ ని చూజ్ చేసుకోండి. వీటిల్లో ఎన్ఆర్ఐ కొంచెం బాగుందని మనకు తెలుసు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎన్ఆర్ఐకి ఇచ్చుకోండి. మిగతావి మహారాజా అండ్ గాయత్రి కాలేజీ. అలాగే ఎస్వియు కాలేజెస్ తీసుకుంటే నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరులో ఉంది, ఇది కొంచెం హైయెస్ట్ ప్రయారిటీతో ఉంటుంది. నెక్స్ట్ పిఈఎస్ కుప్పం, అపోలో, శాంతిరామ్ ఆల్మోస్ట్ ఈ 3 కూడా ఒకటే రేంజ్ అండి చెప్పాలంటే. కాబట్టి ఎవరికి ఏది దగ్గరగా ఉంటే అది తీసుకోవచ్చు. లేదు అంటే బెస్ట్ ఇంకా చెప్పండి మేడం అంటే కానీ పిఈఎస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, నెక్స్ట్ అపోలోకి ఇచ్చుకోండి, నెక్స్ట్ శాంతిరామ్కి ఇవ్వండి. ఇంకా లీస్ట్ ప్రయారిటీ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఈ రెండు కూడా లీస్ట్ ప్రయారిటీతో ఉన్నాయి.
విశ్వభారతి కర్నూలు, అలాగే శ్రీ బాలాజీ. విశ్వభారతి కొంచెం పాత కాలేజ్ కాబట్టి ఫస్ట్ దానికి ఇవ్వండి. బాలాజీ న్యూ కాలేజీ 2023 వచ్చింది కాబట్టి దీనికి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. క్లియర్? అలాగే ఇక్కడ స్కోర్స్ చూసినట్లయితే మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. 557 మార్కులు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చింది. ఈ సంవత్సరం సుమారుగా 580 నుండి 595-90 వరకు కూడా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా 10 మార్కులు పెంచుకోండి కానీ తగ్గించుకోవద్దు. ఓకే. అలాగే రిమైనింగ్ కేటగిరీస్ అన్ని కూడా ఒకసారి చూడండి. క్లియర్ కట్ గా ఇచ్చాను కదా, అర్థమైపోతుంది. ఓకే. నెక్స్ట్ అలాగే ఇక్కడ బీసీడీ కేటగిరీకి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ లో కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఇచ్చాను. మీరు జస్ట్ చూసుకోండి లేదా స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. బీసీడీ అంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుందని అందరికీ తెలుసు. సో డెఫినెట్ గా ఆల్మోస్ట్ మీకు ఓసీ క్యాండిడేట్స్ తో సమానంగా మార్క్స్ వస్తేనే సీట్ వస్తుంది. ఇక్కడ మీరు ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకున్నా కూడా 626 కట్ ఆఫ్ ఉంది. ఈ సంవత్సరం సుమారుగా 650కి వెళుతుంది అనడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఎందుకంటే బాగా స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఏపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా టాప్ కాలేజెస్ ని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటారు. కాబట్టి ఆల్ ఇండియా కోటాకి అయితే వెళ్లే వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు. సో టాప్ కాలేజెస్ కి మాత్రం హెవీ కాంపిటీషన్ రాబోతుంది కాబట్టి డెఫినెట్ గా మనకి కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ అలాగే బీసీడీ కేటగిరీ ప్రైవేట్ కాలేజెస్ చూసినట్లయితే కట్ ఆఫ్ ఇక్కడ కూడా సుమారుగా 569 మార్కులతో ఎన్ఆర్ఐ కాలేజ్ లో జాయిన్ అయ్యారు. సో వీళ్ళకి సుమారుగా ఒక 590 వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ ని కూడా చూసుకోండి. అంటే ఓవరాల్ గా చూస్తే మోర్ దాన్ 20 మార్క్స్ అయితే పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. కాబట్టి దాన్ని గమనించి మీకు స్కోర్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు. సో మీరు కౌన్సిలింగ్ అంతా అయిపోయేంత వరకు వెయిట్ చేయాలా, లేక ఒకవేళ బోర్డర్ స్కోర్లో కానీ ఉంటే నెక్స్ట్ మీరు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అంటే ఏ కోర్స్కి వెళ్ళి చదువుకోవాలి, లేక లాంగ్ టర్మ్కి వెళ్ళాలా, లేదా బీడిఎస్ తీసుకోవాలా, ఆయుష్కి అప్లై చేసుకోవాలా, లేదా ఎంసెట్ బేస్డ్గా వెళ్ళాలా, ఇవన్నీ కూడా మీరు థింక్ చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోకుండా ముందు డెసిషన్ తీసుకొని మీరు స్ట్రాంగ్ గా లాంగ్ టర్మ్కి వెళ్తాను అనుకుంటే ఇమ్మీడియట్ గా లాంగ్ టర్మ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుండి వెళ్ళి చదువుకుంటూ ఉండండి. అలా కాదు మేడం కౌన్సిలింగ్ అంతా అయిపోయాక చూస్తామంటే అనవసరంగా టైం కిల్ అవుతుంది, మీకు వాల్యుబుల్ టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే. అలాగే బీసీఈ క్యాండిడేట్స్ కి గవర్నమెంట్ కాలేజెస్ లో కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఇచ్చాను. అలాగే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోర్ కూడా ఎంత రావచ్చు అనేది ఇచ్చాను. ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజ్ లో నాకు తెలిసి కొంచెం కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఎస్వియు రీజన్ లో హై స్కోర్స్ తో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కువ కాంపిటీషన్ వెళ్లే అవకాశం ఉంది కాబట్టి 620 కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో చూసినట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఇలా ఉంది. మనకి మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి, నిమ్రా మెడికల్ కాలేజీ అలాగే ఫాతిమా మెడికల్ కాలేజీ. ఈ రెండు కూడా ముస్లిం మైనారిటీ కాలేజెస్. ఈ కాలేజెస్ లో కూడా మనకి సీట్ వచ్చే అవకాశాలు ఎంత వరకు ఉండొచ్చు అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చానండి. దయచేసి మీరు ఇలాగే ఉంటుంది మేడం ఎలా ఇచ్చారు అని ఎవరు భావించొద్దండి. ఇది కేవలము చాలా మంది కమెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కొంతైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఇస్తున్నటువంటిది. సో ఒకవేళ కానీ ఈ కట్ ఆఫ్ పెరిగే అవకాశాలు ఉన్నా లేకపోతే తగ్గినా కూడా దయచేసి దీన్ని నెగిటివ్ గా తీసుకోకండి. కేవలము ఒక అండర్స్టాండింగ్ మాత్రమే ఇచ్చాను. అంటే నేను ఇచ్చినటువంటి దాన్ని కూడా ఇంకా ఒక 10 మార్కులు పెంచుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఒకవేళ తగ్గితే కట్ ఆఫ్ సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు హ్యాపీగా ఉంటుంది. అర్థమైంది కదా. అంతేకాదండి మనకి నీట్ రిజల్ట్ వచ్చేసింది. సో మీరందరూ కూడా ప్రయారిటీ లిస్ట్ ని ఫస్ట్ మీరు తయారు చేసి పెట్టుకోండి. ఎవరి సొంత ప్రయారిటీ లిస్ట్ వాళ్ళు తయారు చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోస్ ని వింటే మీకు అర్థమవుతుందండి. మరలా కమెంట్ సెక్షన్ లో ప్రయారిటీ లిస్ట్ పెట్టండి మేడం అని అడగొద్దు. నేను ఆల్రెడీ ప్రయారిటీ వైజ్ గానే ఇచ్చాను మీకు లిస్టు. అంటే మంచి కాలేజెస్ నుండి కొంచెం తక్కువ ప్రయారిటీ ఉన్న కాలేజెస్ లిస్టు చక్కగా తయారు చేసి ఇచ్చాను. దీన్ని యూస్ చేసుకోవాలి. ఇంకా కొత్తగా ఇచ్చేది ఏమీ లేదు. ఒక పెన్ను బుక్ పెట్టుకొని కూర్చొని రాసుకోండి మీ పేరెంట్స్ తో డిస్కస్ చేసి. క్లియర్? ఇంకా ఎవరికైనా ఒకవేళ మాకు అర్థం కావటం లేదు మేడం, మాకు అసలు తయారు చేసుకోలేకపోతున్నాం అనే కానీ భావన ఎవరికైనా ఉంటే వాళ్ళు దయచేసి మీకు వెబ్ ఆప్షన్స్ సపోర్ట్ కావాలి అంటే తప్పకుండా నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. దానికి మీరు ముందు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు రిక్వైర్మెంట్ ఏంటి అనేది దానిలో పెడితే నేను కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. ఎవరికైనా సరే పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అన్నట్లయితే అంటే అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా హెల్ప్ కావాలి మేడం, మాకు మాకు ఈ కౌన్సిలింగ్ గురించి పూర్తి అవగాహన లేదు, పొరపాటున మేము తప్పు చేస్తామేమో అనే భయం కానీ ఎవరికైనా ఉంటే ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్ పెట్టిన తర్వాత మాత్రమే నేను మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. దయచేసి డైరెక్ట్గా ఫోన్ చేయొద్దండి.
అంతేకాకుండా కొద్దిమంది వాళ్ళు సొంతగా కౌన్సిలింగ్ చేసుకుంటాము, మాకు జస్ట్ మీ గైడెన్స్ ఉంటే చాలు అని కానీ భావిస్తే తప్పకుండా అలాంటి హెల్ప్ కూడా నేను చేస్తానండి. మీకు మీరుగా చేసుకుంటేనే నాకు చాలా హ్యాపీ. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నేను మీకు ఎంతవరకైనా హెల్ప్ చేయడానికి వీలవుతుంది. ఓకే, అంతేకాదు ఇంకా ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ లింక్ ఉంది కదండి, ఈ లింక్ ని నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ లింక్ ని మీరు క్లిక్ చేసి పేమెంట్ చేసి వాట్సాప్ కి లేదా మీ ఈమెయిల్ ఐడికి జాయినింగ్ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ లోకి వస్తారు. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లోకి మీరు జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ని పెట్టుకోవాలి. ప్లే స్టోర్ కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. అర్థమైంది కదా? ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో క్రింద కమెంట్ చేయండి. అలాగే వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్స్ ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.